అసలు వాళ్ళిచ్చిన తీర్పు గూడా దేని మీద బేసిక్ అయిందంటే, క్రైస్తవులకు 2 విధాలుగా లబ్ధి ఉంది అన్నది ఆ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలా వస్తుంది కాబట్టి, వస్తే అక్కడైనా రావాలి, లేదంటే ఇక్కడైనా రావాలి. అంటే ఏదో ఒక సైడ్ నుండే మీరు లబ్ధి పొందాలి. 2 సైడ్ నుండి లబ్ధి పొందడానికి వీల్లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ప్రజలకు నెల నెల జీతాలొచ్చినట్టుగా, స్కాలర్‌షిప్స్ వచ్చినట్టుగా, ఇలా రేషన్స్ వచ్చినట్టుగా అన్ని సంఘాలలో ఇయ్యబడట్లేదు గదా! ఆ! అయితే అది ఎందుకని మన క్రైస్తవ సంఘ పెద్దలనే వాళ్ళు దీనికి గవర్నమెంట్‌కి ఒక జవాబనేది ఎందుకియ్యట్లేదు? క్రైస్తవులు కాని సహోదరులు ఎవరైతే ఉన్నారో, వారికి ఒక అపోహ ఉంది. చర్చికి వెళితే, ఈ చర్చికి వెళ్ళే వాళ్ళకు అక్కడ పాస్టర్ గారు గాని, పైనుంచి గాని వాళ్ళకేదో ఒక లబ్ధి ఉంది అనేది ఒక అపోహ ఉంది. ప్రతి విశ్వాసికి లబ్ధి చేకూరేదిగా అయి ఉంటే, అలా ప్రతి విశ్వాసికి లబ్ధి చేకూర్చే సంఘాలు ఏదో కూడా చెప్పాలి యాక్చువల్లీ. ఏ చర్చికి వెళితే ప్రతి విశ్వాసికి ఏదో ఒక పథకం ప్రతి నెల లేకుంటే ప్రతి వారం వీళ్ళు చర్చికెళ్ళే ప్రతి వారం వీళ్ళకి ఏదో ఒక పథకం వస్తది అని ఎవరైనా నిరూపించగలిగారా అంటే అది లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అది అపోహ మాత్రమే, అది నిజం కాదు గనక. అది ఎక్కడా లేదు ఇప్పటిదాకా. ప్రపంచంలో ఏ సంఘాలలో, ఏ చర్చెస్‌లో లేదు. కాకపోతే అవసరంలో ఈరోజు తినడానికి లేదు అనంటే, అప్పుడు ఆ దైవజనుడు ఆ కుటుంబం గురించి ఆలోచన చేసి సంఘానికి తెలియచెప్పి, వారిలో ఎవరైనా ఒకళ్ళు సహాయం చేస్తే అప్పటికప్పుడు సహాయం చేస్తున్నాను తప్ప. కానీ నిరంతరం చేయట్లేదు కదా! ఒకవేళ ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బులు చర్చెస్‌లోనే ఉన్నదంటే, ఈ పాటికి పరిపాలనలో చానా పెను మార్పులు వచ్చి ఉండాలి. కానీ అది అపోహ గనుక, పొరుగువారిని ప్రేమించమన్నాడు కనుక, పొరుగువానికి ఏమి సహాయం కావాలో అని ప్రతి సంఘం చూస్తది కనుక, అవసరాలలో వెళ్లి వాళ్ళకు సహాయం చేస్తారు. కానీ ఎప్పుడు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల చేసుకుంటూ ఇప్పటిదాకైతే ఎక్కడ పోయినట్టుగా దాఖలాలు లేవు. అందరికి తెలిసిందే. కాబట్టి ఏదో అపోహను మాటను తీసుకొని దయచేసి దానికి ఎక్కువ మాటలు అల్లుకొని బయట చెడు ప్రచారం చేయవద్దని సమాజానికి నేను మనవి చేస్తున్నాను.